హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరొక ఆప్షన్ లేదా? ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారా? మరి రాదా చెప్పండి. ఏదో ఒక హీరో అంటే ఏమోలే అనుకోవచ్చు. అరే ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి? అసలు హిట్ కోసం హిస్టరీని తవ్వేస్తున్న ఆ హీరోలు ఎవరు చూసేద్దాం పదండి. ఈ మధ్య ఏ హీరోను తీసుకున్నా కూడా చరిత్రను తవ్వండి అంటున్నారు. కనీసం 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లకుండా దర్శకులు కూడా కథలు రాయలేకపోతున్నారు. ఏ హీరోను తీసుకున్నా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ ఉంది. ఈ మధ్య వచ్చిన సార్, ఉప్పెన, RRR, రంగస్థలం, పుష్ప ఇవన్నీ ఇప్పటి సినిమాలు కావు. అన్నీ 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నాటి కథలే. ఈ మధ్య మొదలైన వరుణ్ తేజ్, కరుణ కుమార్, మట్కా సినిమా కూడా పీరియాడికే. హాయ్ నాన్న ఫేమ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీని నేపథ్యం 1970s. మట్కా టైటిల్లోనే చాలా హింట్స్ ఇచ్చారు కరుణ కుమార్. 1975 నాటి రూపాయి కాయిన్, 5 రూపాయల నోట్లు, పాత కారు, వెనుక నోట్ల కట్టలు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతోంది. వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. వరుణ్ ఒక్కరే కాదు, రామ్ చరణ్ సైతం వరుసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. RRR 1920s బ్యాక్డ్రాప్ లో రాగా, శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో 1940s నేపథ్యం ఉంది. అలాగే బాలయ్య, బాబీ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 1980s నేపథ్యంలోనే వస్తున్నాయి. పుష్ప 2 గురించి చెప్పనక్కర్లేదు. ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ కథంతా 1940s నేపథ్యంలో సాగుతుంది.